మనం ఏ పని అనుకుంటామో ఆ పనిని కాన్సంట్రేషన్‌తో చేద్దామని డేని స్టార్ట్ చేస్తే, అదేంటో తెలీదు గానీ, మనం అనుకున్న రోజే టైంకి పనులైతే అవ్వవు, తిట్లయితే కాస్తాము. సరేలే చాలా రోజులైంది వీడియో తీద్దాము, రొటీన్‌ని కొంచెం షేర్ చేద్దాము అని చెప్పి కెమెరా అయితే స్టార్ట్ చేశానో లేదో, అయితే నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ అయితే ఒకటి జరిగిపోయింది. 2 టైమ్స్ అనమాట. చాలా కంగారేసేసిందనమాట. ఏంటో నేనైతే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక మార్నింగ్ 5:30 to 8 వరకు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే ముందైతే తూర్పు ద్వారం అయితే తెరిచేసి ఒక్కసారి మొత్తం అంతా చూసుకొని బ్రష్ చేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాననమాట. ఇంకా ఆ రోజు వీడియో తీసిన టైంకి అయితే నైటే గిన్నెలు తోమేశాను. చాలా ఎక్కువగా ఉన్నాయి మార్నింగ్‌కి, ఇంకా కంగారు వచ్చేస్తది అని చెప్పి ఇంక నైట్ అయితే తోమేశాను. కొంచెం గిన్నెలు ఉంటే మ్యాక్సిమం మార్నింగే తోముతాననమాట. అదేంటో ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. ఇంకా అలానే కౌంటర్ టాప్‌ని అలానే గ్యాస్‌ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకొక విషయం అండి, మీరు 2 ఇయర్స్ బ్యాక్ గానీ అంటే గోల్డ్ రేట్ పెరగకముందు మీరు గోల్డ్ లోన్ అయితే తీసుకుని ఉంటే మాత్రం ఒకసారి బ్యాంక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. రెన్యువల్ చేసే టైంకి అయితే గోల్డ్ మన సేమ్ అమౌంటే, బట్ గోల్డ్ మాత్రం కొంచెం తిరిగైతే ఇచ్చేస్తున్నారు. ఎందుకు అంటే గోల్డ్ రేటు పెరగడం వల్ల. నాకు ఆ విషయం అయితే తెలీదు, నిన్ననే తెలిసింది. అందుకే మీతో షేర్ చేద్దాం, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పానన్నమాట. ఇంక మార్నింగ్ లేవగానే నాకైతే టీ పడిందే, అసలు బండైతే నడవదు. నాకు అంతే, మా బావకి అంతే. ఇంట్లో అందరికీ జలుబు చేసేసింది. నాకు గొంతులో కొంచెం గరగరలాగా ఉంటే వేడి నీళ్ళు అయితే తాగుతున్నాను ఈ మధ్యన. అంటే మార్నింగ్ కంపల్సరీ నీళ్ళైతే తాగుతాము, కానీ ఈ మధ్యన వేసవికాలం కాబట్టి వేడి నీళ్ళు అయితే తాగట్లేదు, చల్లనీళ్ళే తాగేస్తున్నాం. కానీ ఈ మధ్యన ఒంట్లో బాగాలేదని చెప్పి వేడి నీళ్ళు అయితే తాగుతున్నాము నలుగురం కూడానా. పిల్లలకైతే డైలీ మార్నింగు 3 టైమ్స్ అయితే వేడి నీళ్ళు ఇచ్చాను. అలానే తులసాకు మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకసారి, కరాటే క్లాస్కి వెళ్ళినప్పుడు ఒకసారి, అలా డైలీ కంపల్సరీగా ఇస్తుంటాను అనమాట. తొందరగా జలుబు దగ్గు తగ్గుతుంది. ఇంకా అలానే పాలల్లో ఉండే మెగడైతే వడజాలితో సపరేట్ చేసేసి అదే గిన్నెలోనే ఇంకా టీ అయితే పెట్టేశాను. ఇంకా ఆ వడజాలిలో ఉన్న మెగడ్ని తీసి పెద్ద డబ్బాలో వేసుకుంటాను కదా, అందులో వేద్దామని డబ్బా తీసినప్పటికి చెయ్యి జారిపోయిందండి. చూసారు కదా ఎలా పడిపోయిందో, ఇంకా ఎక్కువగా పడిపోయింది. కొంచెం పైన అంతా తీసేసాను. ఇంకా అదంతా క్లీన్ చేయాలి. ఇంకా ఆ డబ్బాని పక్కన పెట్టి ఫోన్ అనేది స్టాండ్కి పెట్టాను. స్టాండ్ నుంచి జారి ఆ ఫోన్ కూడా డబ్బాలో పడిపోయిందనమాట. ఇంకా ఫోన్ వెంటనే కడిగేద్దాం అనుకున్నాను. ఒక్కసారిగా ఆగి ఆ ఫోన్ కడిగితే బాగుండదు కదా, పోతుంది అని చెప్పి మళ్ళీ కొంచెం మనసుకి ప్రశాంతంగా చెప్పుకొని అప్పుడు మళ్ళీ ఫోన్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఎప్పుడు ఏదో ఒక వీడియో తీద్దాము, మంచి మోటివ్గా ఉండి మంచిగా వీడియో షేర్ చేద్దాం అనే టైంకి ఫోన్లోనే టెక్నికల్గానే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏంటో అర్థం కాదు. అంతకుముందు నుంచి నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంటుంది ఎన్నిసార్లు ఫోన్ మార్చానో, ఎన్ని ఫోన్స్ తోటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో. కొత్తగా ఫోన్ కొందామన్నా కూడా అదే భయం వేస్తుంది. ఇలా చేయి జారిపోతే కొత్త ఫోన్ కూడా పోతుంది. ఇంకా మా ఆయన కీప్యాడ్ మొబైలే నీకు దిక్కు అని ఎన్నిసార్లు చెప్పారో నాకే లెక్కలేదనమాట. కొత్త ఫోన్ కొన్నా ఇలా పడేస్తానేమో అని టెన్షన్ వచ్చేస్తుంది అసలు. ఇంకా పడిన మిగడ్లు చాలా జిడ్డుగా అన్న స్మెల్ అయితే వచ్చేసింది. దాన్ని అయితే 2 టైమ్స్ కడిగేసి ఫస్ట్ గుడ్డుతో అదంతా తీసేసిన తర్వాత విమ్ బార్తో అదంతా తుడిచేసి ఒత్తాను 2 టైమ్స్. అప్పుడైతే స్మెల్ పోయింది, జిడ్డు పోయింది. లేదంటే పిల్లలు అటు ఇటు తిరుగుతారు కదా, జారిపోతారు, అంత జిడ్డుగా ఉంటుంది. ఆ టీ అయిపోయిన తర్వాత ఒకవైపు అన్నమును ఒకవైపు కూర పెట్టేసి ఫాస్ట్గా పైకొచ్చి మొక్కలకైతే నీళ్ళైతే పోసేస్తున్నాను. పైకి వచ్చానంటే చాలాసేపు ఉండిపోతాను అనమాట. కానీ ఇంకా టైం లేదు అని చెప్పుకొని ఇంక మొక్కలకి ఫాస్ట్గా నీళ్ళైతే పోసాను. ఇంకా అది చూసారు కదా, డొక్కకి కొంచెం చిల్లు అయితే ఉన్నాయి, కావాలనే పెట్టాము. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, వాటికి పోయడానికి కొంచెం ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి అలా పెట్టాను అనమాట. ఆ గ్రీన్ కలర్ కుండీల్లా కనిపిస్తున్నాయి కదా కవర్స్, అవి ఆన్లైన్లోనే తీసుకున్నాను. అందులో ఒక రెండిట్లోన పాలకూర ఒకటిను అలానే తోటకూర విత్తనాలు అయితే వేసాము. చూద్దాము, మళ్ళీ అప్డేట్ అయితే మీకు ఇస్తాను. చాలా రోజుల నుంచి వేద్దాం అనేసి వేయకుండా అలా ఉంచేసాను. ఇంకా అలానే ధనియాలు కూడా ఉన్నాయి, కొత్తిమీర కూడా వేయాలన్నమాట. ఇంకా అది అవ్వగానే ఇంకా కిందకు వచ్చేసి ఇల్లంతా తుడిచేసి ఒక పక్క వంట చేస్తూ కూర అన్నము అయిపోయింది, చారు కూడా పెట్టేసాను. మా అమ్మ నుంచి పాలు తీసుకొచ్చింది, పాలు కూడా
కాగబెట్టేసాను. ఇంక ఇల్లు కూడా తుడిచేసి స్నానం చేసి దీపం కూడా పెట్టేసాను. అవేమీ షూట్ చేయలేదు. ఇంక షూట్ చేస్తే ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా నేను షూట్ అయితే చేయలేదు. ఇల్లు కూడా తుడిచేసానండి ఈ గ్యాప్లోన. ఇంకా ఈరోజు నేను తోటకూరను అలానే ఉలవ పప్పు వండుదాం అని అనుకున్నాను. కానీ ఉలవ పప్పుకి ఇంకా టైం అయితే లేదు. ఎందుకంటే అది పడిపోవడము నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదనమాట. అందుకే రసం అయితే పెట్టేశాను. నైట్ చేసిన బిర్యానీ కొంచెం ఉంటే మా పాడు అన్నాడు, బిర్యానీయే తింటానమ్మా అని చెప్పాడు. సరేలే అని చెప్పి ఇంకా వాడికైతే బిర్యానీ తినేసేయమని చెప్పాను. నేను ఈలోగా బాక్సులు అయితే కట్టేస్తున్నాను. మా వైషు అయితే ఈరోజు చాలా పేచి పెట్టిందండి. ఎందుకు అంటే దానికి యూనిఫామ్ కొత్తగా తీసుకున్నాము. ఈరోజు ఓపెనింగ్ అనమాట. అదేంచో స్కర్ట్ ఉంది మా దగ్గర పాత స్కూల్ది. ఆ స్కర్ట్ వేసుకో బాగానే ఉంటుంది అంటే అది వాళ్ళ అన్నయ్య ప్యాంటే ఉండాలి, ఇప్పుడు వాడు వేసుకున్నాడు చూడండి ప్యాంటు, ఆ ట్రాక్ ప్యాంటే ఉండాలి అని ఇద్దరు పట్టుకున్నారు. సరే ఒకరోజు వేసుకొని వెళ్ళు చూడు మేడం ఏమో అనకపోతే ఇదే కంటిన్యూ చేసేయచ్చు కదా, ఒక 400 పెట్టి ప్యాంట్ ఎందుకు కొనడం, సేమ్ రెండు ఒకేలా ఉంటాయి కదా అని చెప్పి. లేదు అంటే ఎవరు వేసుకోకపోతే ఈరోజు ఒకరోజు వేసుకొని వెళ్ళు నెక్స్ట్ టైం కొంటాము అని చెప్తే అచ్చా అలా లేదు అని చెప్పి చాలా పేచి పెట్టేసింది అనమాట. ఫస్ట్ అయితే యూనిఫామ్ వేసుకోకుండా సివిల్ డ్రెస్ అయితే వేసుకొని ఇంకా అన్నం తినింది. తర్వాత అయితే దానికి ఏమనిపించిందో ఏంటో దాని మట్టుగా అదే వచ్చి ఇంక నేను యూనిఫామ్ వేసుకుంటానులేమ్మా యూనిఫామ్ వేసేసే అని చెప్పింది. ఇంకా అదొకటి. మామూలు సివిల్ డ్రెస్ అయితే చెప్పులు వేసుకుని వెళ్ళిపోతుంది, ఇప్పుడు యూనిఫామ్ కాబట్టి షూ కూడా వేసుకోవాలి, అదొక ఎక్స్ట్రా టైం అని చెప్పి ఇంకా ఫాస్ట్గా క్యారేజ్లు అయితే కట్టేసిన తర్వాత తనకి జడలు అయితే వేయాలి. క్యారేజ్లు కట్టేస్తే అన్నం తినిపించేసేదాన్ని, కానీ మా బావ అయితే దాన్ని అన్నం తినిపించేశాడు. అదే నైట్ ఒక హోంవర్క్ అయితే చేయలేదు, ఆ హోంవర్క్ కూడా చేస్తూ అన్నం అయితే ఆయన తినిపించేశారు. మనకేదో పనిలో నా చికాగ్గా ఉందన్న టైమే పిల్లలకు కూడా పేచి పెడతారేమో. ఈరోజు వైషు అయితే దాని పని అసలు ఏం చేసుకోలేదు, ఎప్పుడు అన్నం తినేసేది. ఈరోజు బావ పెట్టారు అన్నము, స్నానం కూడా అదే చేసేది. ఈరోజు బ్రష్ స్నానం కూడా నేనే చేయించాను. పౌడర్ రాసుకొని బొట్టు కూడా తనే పెట్టుకుంటుంది. ఈరోజు బొట్టు నేనే పెట్టాను. ఇంక జడ ఒకటే వేస్తాను అనమాట. నేను అలా అలవాటు చేసేస్తాను అనమాట. ఇంక పిల్లలకి తాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక్కొక్కసారి పేచి పెడుతుంటారు, అప్పుడు ఇంకా తప్పకుండా చెయ్యాలి. మరీ విసిగించేసాము అంటే పూర్తిగా చేయకుండా వదిలేస్తారనమాట. ఇంకా క్యారేజ్లు అయితే ముగ్గురికి, మా ఆయనకిను పిల్లలిద్దరికి క్యారేజ్లు కదా, ముగ్గురు క్యారేజ్లు అయిపోయిన తర్వాతే ఇంకా బ్రేక్ ఏంచో వామ్ చేయడాలు ఉంటాయి కదా, అవి అయితే పెట్టాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, నాకు కూడా భలే ఇష్టం. అవి అయితే పెట్టాను ఈరోజు. ఇంకా అలానే బుక్స్ కూడా ఇంక సర్దుకోలేదు, ఆ బుక్స్ కూడా సర్దాను. మా వయసు హోంవర్క్స్ చేయలేదని చెప్పాను కదా, ఆ హోంవర్క్స్ అయితే ఒకటి కంప్లీట్ చేసింది, ఆ బుక్స్ కూడా పెట్టేశాను. పెన్సిల్స్ అన్నీ ఉన్నాయి, ఏదో ఒకసారి చెక్ చేస్తాను. అలానే ఆ డైరీలో సైన్ ఒకటి చేయలేదు మా పార్దుకి. అలానే బుక్స్ కూడా మొత్తం అంతా గజిబిజిగా పెట్టేసుకున్నాడు. టెక్స్ట్ బుక్స్ అన్నీ ఒకే జిప్లో పెట్టుకున్నాడు అనమాట. 2 జిప్పుల్లోన సపరేట్గా పెట్టేసి ఇంకా డైరీలో అయితే సైన్ చేశాను. ఈలోగా మా వాడైతే షూ వేసేసుకొని రెడీ అయిపోతున్నాడు అనమాట. మా పార్దు ఏంటి అంటే ఏ బొమ్మలు లేకపోయినా ఏ బుక్స్ లేకపోయినా డైరీ సైన్ నేను పెట్టకపోయినా అన్నీ నువ్వే చేసావు నువ్వే తీసావు అని వచ్చేస్తాడు అనమాట. ఏంటో బొమ్మలతో నేను ఆడుకున్నట్టు నేను ఎక్కడో పెట్టేసాను అంటాడు బొమ్మలు. బుక్స్ అంతే, వాడి బుక్స్తో నాకు సంబంధం ఏంటి, వాడు ఎక్కడో పెట్టేస్తాడు నా మీద తోసేస్తాడు అనమాట, వాళ్ళ నాన్న ఏమనకూడదు అని చెప్పేసి. అంతకుముందు వైషు అయితే నాతో పాటు స్కూల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇద్దరిని ఒకే స్కూల్లో వేసాను కాబట్టి ఇద్దరు బస్కి వెళ్ళి బస్కి వచ్చేస్తారనమాట. వాళ్ళ బస్సు 8కి వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరికి బుక్స్ క్యారేజ్ బ్యాగ్లు అలానే బ్రేక్ బాక్స్ అన్నీ నీట్గా పెట్టేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిన టైంకి ఎవరు అవైలబుల్గా ఉంటే, ఇప్పుడు మా బావ ఉంటే మా బావే వెళ్తారనమాట, ఆయన కూడా డ్యూటీ టైం అయిపోద్ది కాబట్టి నేనే మ్యాక్సిమము వాళ్ళని బస్ దగ్గర దింపడానికి వెళ్తుంటాను. సాయంత్రం అయితే వెళ్ళను, వాళ్ళే వచ్చేస్తుంటారు, సరదాగా నడుచుకుంటూ వచ్చేస్తారు. చిన్నప్పుడు అయితే మార్నింగ్ ఈవినింగ్ పావు గంటైనా అరగంటైనా ఆ బస్సు దగ్గర అలా ఉండిపోవాల్సిందే. ఎంత దూరం ఉండదులేండి, కొంచెం దగ్గరలోనే బస్సు అయితే ఆపుతాడు, ఆ ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మా బావ కూడా తినేసి క్యారేజ్ పట్టుకొని మా బావ కూడా 9కి అలా వెళ్ళిపోతారు. 9 నుంచి ఇంకా నా పనులు అనమాట. ఒక్కొక్కసారి బావ ఉండేటప్పుడే బావ నేను తినేస్తాము, లేదు అంటే బావ వెళ్ళిపోయాక నేను తింటానమాట. అప్పుడు మిగిలిపోయిన గిన్నెలు తోముకోవడం, అలానే పప్పులు ఏమైనా ఉంటే నానేసుకోవడం, శనక్కాయలు ఒలుచుకోవడం, రేపటికి కావాల్సిన కూరలు ఏమైనా చిక్కుకోవడము, కోసుకోవడం ఉంచుకోవడము, లేదంటే బట్టలు నానేస్తాం కదా అవి ఉతుక్కోవడము, ముందు రోజు ఉతికిన బట్టలు మడత పెట్టుకోవడము, ఇలాంటి పనులు అయితే ఉంటాయి. మధ్యాహ్నం ఒక 2 అవర్స్ అలా ఖాళీ ఉంటే ఒక నాప్ అయితే వేస్తాను అలాగన్నా.
ఇదేనండి మా వైషు వెన్స్‌డే యూనిఫాము. పాడుదేంచో మెరూన్ కలరు, తింది ఈ కలర్ అనమాట. ఈ కలరు తనే సెలెక్ట్ చేసుకుంది. నేనేమనుకున్నానంటే ఇద్దరికీ ఒకే కలర్ ఉంటది. మెరూన్ తీసుకుందాం అంటే, లేదు నాకు ఈ కలరే కావాలి. వైలెట్ కలరు చాలా బావుంది. నేను ఇదే తీసుకుంటాను అన్నది. ఇది కూడా బాగా సూట్ అయింది మా వైషుకి. బావుంది. సరే నేను అనుకున్నాను డిఫరెంట్‌గా ఉంటే తెలుస్తుంది. సైజ్ చూసుకో అవసరం లేదు. ఉతికినప్పుడు, వేసేటప్పుడు కూడా మనకి కొంచెం డిఫరెంట్‌గా ఉందనుకో టక్‌మని ఇది వైషుది, ఇది పాడుది అని తెలుస్తుంది కదా అని చెప్పి సరేలే ఉన్ని అని చెప్పేసాను. ఇంక షూస్ చూసారా కొత్త షూ వాడుతుందని చెప్పి గొప్ప సరదా పడిపోతుంది. ఆ షూ కోసమే ఈ డ్రెస్ వేసుకుంటున్నా అన్నదో ఏంటో. ఇదైతే మా వైషు ఫస్ట్ డేస్‌లో స్కూల్‌కి వెళ్ళే రోజు అనమాట. ఇంకా ట్యాగ్ తీసివే అంటే నేను ఉంచుకుంటానమ్మా అన్నది. అలా ఉంచుకుంటే పిచ్చోళ్ళు అనుకుంటారే తీయ అంటే నేను బస్సు ఎక్కే ముందు తీస్తాను అన్నది. బస్సు ఎక్కేటప్పుడే తీసిందనమాట. ఇంకా వాళ్ళ నాన్నకైతే బాగా చెప్పేస్తుంది. అదే అండి ఈరోజు 5:30-8 వరకు నా రొటీన్‌ని ఎలా ఉందో మీతో షేర్ చేసుకున్నాను కదా! అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ కూడాను. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.